హాయ్ బ్రో. దేవరా సాంగ్ రిలీజ్ అయింది, ఫీలింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో? అనిరుద్ధ్ గురించి తెలిసిందే కదా నీకు, వాయించి పడేశాడు. అనిరుద్ధ్ ముందు సినిమాలు తీసుకుంటే జైలర్ కానీ ఇంకెక్కడి నుండి 3 సినిమా నుండి ఇప్పటి వరకు దేవరా వరకు వాయించాడు, బండుకాడు. బాక్సులు బద్దలైపోయాయి. సాంగ్ మనం కూడా చూసాము ఎట్లా ఉందో. చంపి చించి ఆడ పడేశాడు. ఆల్రెడీ అన్న గురించి తెలుసు, ఒక్కొక్క షాట్ ఎలా ఉందో. ఆ హెయిర్ ఊగడం కానీ, ఆ తర్వాత వచ్చి ఆ చందమామది ఆ షాట్ కానీ, కత్తి సుఖం అవుతుంది కదా ఆ షాట్ కానీ, తర్వాత కళ్ళు నందమూరి వాళ్ళు అంటే కళ్ళతోనే యాక్ట్ చేస్తారు. మీరు ఆ సాంగ్ చూసినప్పుడు చూడండి, ఒక్కో షాట్ ఇట్లా అన్నప్పుడు ఎలా ఉంటుందో. మా అన్న గురించి తెలిసిందే, సింగిల్ టేక్ ఆర్టిస్టు ప్లస్ తెలుగు తలేవా. అది నందమూరి తారక రామారావుకి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే చెప్తూ ఈ సాంగ్ని సెలబ్రేషన్ చేసుకున్నాం. ఓకే, దేవరా అండ్ RRR, KGF అలాగే ఈ రికార్డ్స్ని క్రాస్ చేయాలని అనుకుంటున్నాము. ఎందుకంటే RRRలో ఆల్రెడీ అన్నకి వచ్చింది కాబట్టి, నందమూరి అనే పేరుని ఆ కుటుంబరాన్ని అంత దూరం తీసుకుపోయి పెట్టాడంటే అది చిన్న విషయం కాదు. అది ఆయనకే సాటి. ఎందుకంటే ఆయన పెద్ద ఆయనతో వాళ్ళ తాతగారు పోలికలతో ఉన్నాడు కాబట్టి ఈయన కూడా ఆయన అంత సక్సెస్ అవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాను. రెండోది కూడా ఏంటంటే అన్నకి సింగిల్గా ఆస్కార్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వసతి. ఎందుకంటే ఆయన యాక్టింగ్ అంట అవుట్ ఆఫ్ ద బౌండరీస్ ఉంటాయి. సింగిల్ టేక్లో డ్యాన్స్ కానీ, ఫైట్ కానీ, స్టెప్ కానీ ఏదన్నా చెప్పేస్తాడని కూడా ఆయనకి టాక్ ఉంది. ఈ దేవరా కూడా ముందు రికార్డులన్నీ బ్లాస్ట్ చేసి క్రాస్ అయ్యి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవరా సాంగ్ రిలీజ్ అయింది, ఈ సాంగ్ ఎలా ఉంది? సాంగ్ ఎలా ఉందో ఇప్పుడు మేము చేసేదాన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పిల్ల జల్లతో కూడా ఊపుల మీద వేసేసాం డాన్సులు అయితే. చూస్తుంటేనే మాకైతే ఒళ్ళంతా జలరిచ్చేలాగుంది. అసలు మామూలుగా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవ్వద్దా అని ఒక ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. ఎన్టీఆర్ ఫ్యాన్స్ని పట్టుకొని మీరు దేవరా ఎలా ఉంది, సాంగ్ ఎలా ఉంది అని అడగడం క్వశ్చనే అసలు బాగాలేదు. సరే, మీ క్వశ్చన్ మీరు అడిగారు కాబట్టి మా ఆన్సర్ వచ్చేసి జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. ఓకే, అనిరుద్ధ్ గారు మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్ అండి బాబు. మ్యూజిక్ అయితే నిజంగా చాలా బాగా తీశారు. మనకి ఫస్ట్ ఒక లుక్ వచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుంది ఏంటి అని. ఇప్పుడైతే ఈ మ్యూజిక్ వింటుంటే ఎన్నిసార్లు ఇప్పుడు మేము రిపీట్ వేసుకొని చూసామో అసలు అన్నిసార్లు చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా బాగుంది మ్యూజిక్. ఆ ఎగ్జైట్మెంట్ మేము మాటల్లో చెప్పేది కాదు. ఆ ఎంజాయ్మెంట్ మేము చూసామో మా కళ్ళారా అనుభవించాం కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్ మా కళ్ళల్లో కనిపిస్తుంది. అంతటి దేవరాలో పార్ట్ 2లు లేట్ అవ్వచ్చు, టెలికాస్ట్ లేట్ అవుతుందని ఏదో బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఆ సాంగ్ చూసిన తర్వాత మా మైండ్ అయిపోయింది. అంత ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఆ సాంగ్ అయితే మాకు చాలా హైప్ ఇచ్చింది ఇప్పుడు. ఓకే, అనిరుద్ధ్ గారు తెలుగులో మ్యూజిక్ కంపోజ్ చేసిన మూవీస్ అని ఏదో సోసోగానే ఉంటాయి. దేవరా ఎలా ఉండబోతుంది? దేవరాతో ఇంకో ముందుకు స్టెప్ వేస్తున్నాడు. ఏంటంటే ఆ మూవీస్ బ్యాక్గ్రౌండ్ వేరు, ఈ మూవీస్ బ్యాక్గ్రౌండ్ వేరు. మాస్కి అనిరుద్ధ్కి పెట్టింది పేరు. సో మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆ బీజిఎం ఇప్పుడే ఒక ట్రైలర్ లాంటి ఒక సాంగ్ చేసాము. అది ముందు మూవీస్లో ఎలా ఉంటుందో మాకు అర్థమైపోయింది. అది మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అర్థమవుతుంది. ఇంకా మూవీలో మొత్తం చూస్తారు. మా మాటల కన్నా మీ మాటలోనే వినాలని కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ అంటే మాకు ఎంత ప్రేమ అంటే ఈ ఒక్క టాటూ చెప్పగలదు అంత ప్రేమ. మామూలుగా టాటూ వేసుకునేయడం వేరు, ఆ హీరోది వేసుకునేటప్పుడు వచ్చిన మాకు అభిమానం వేరు. అంతటి అభిమానాన్ని ఆ ఫోటోలో కనిపిస్తుంది మాకు. అది చూసినప్పుడు ఆ చిరునవ్వే చాలు మాకు ఆ ఫోటోలో. అది అంత చెప్పలేని అనుభూతి. అది ఆయన మీద ప్రేమ, ఆయన మీద చేసే కార్యక్రమాలు ఎప్పుడు ఆగవు. సాంగ్ అయితే మేము ఇప్పుడే చూసాము, సూపర్ అదిరిపోయింది సాంగ్ అయితే. నిజంగా చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్. కళ్ళుతో కూడా యాక్ట్ చేయొచ్చు అనేది ఎవరి నుంచి చూసి నేర్చుకోవాలంటే మనం ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే. ఐస్ కెన్ ఆల్సో యాక్ట్ అనేది ఓన్లీ అది ఎన్టీఆర్ గారికి పాసిబుల్ అవుతుంది, ఇంకెవ్వరు యాక్ట్ చేయలేరు. అది మాత్రం పక్కా చెప్తాను నేను. ఓకే, దేవరా మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ గారు కంపోజ్ చేశారు, ఎలా ఉంది మ్యూజిక్? మా ఎన్టీఆర్ గారు ఎంటర్ అయితే చాలు, ఏ మ్యూజిక్ అయినా చించి పడేస్తాడు అంతే. ఓకే, మన డైరెక్టర్ కొరటాల శివ గారు ఇంతకుముందు ఆచార్య మూవీ తీశారు, అది అటర్ ఫ్లాప్ అనమాట. సో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? మూవీ మామూలుగా ఉండదని సాంగ్లోనే అర్థమైపోయింది. ఇంకా మళ్ళీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏముంటో వేరే హై లెవెల్లో ఉంటాయి. మాకైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. వెయిట్ చేద్దాం మనం కూడా. అలాగే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. ఓకే, డైలాగ్ ఎన్టీఆర్ గారిది సాంగ్లో డైలాగ్ కూడా చెప్తారా? దేవరా ముంగట నువ్వెంత
ఓకే, చూసాం కదా ఆయన సాంగ్కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో. ఇక్కడ ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో మనకి ఏంది నా చూసారు కదా దేవరా సాంగ్కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో. ఫ్యాన్స్ అయితే వేరే లెవెల్లో రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఫ్యాన్స్ మధ్యలో మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎన్టీఆర్ గారితో వెళ్ళి ఒక గేమ్ ఆడేసి వచ్చారనమాట. అలాగే ఎన్టీఆర్ గారితో కలిసి ఒక గేమ్ ఆడడం అనేది చాలా పెద్ద విషయం అనమాట. సో అక్క మనతో ఉన్నారు. ఎవరు మీలో కోటేశ్వరులు గేమ్ ఆడారు? అక్క మనతో ఉన్నారు. అక్కతో ఒకసారి మాట్లాడతాం. హాయ్ అక్క. హలో అండి. ఓకే, ఎన్టీఆర్ గారితో వెళ్ళి గేమ్ ఆడడం జరిగింది. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం, మాటల్లో చెప్పలేను. 2.5 గంటలు సినిమా స్క్రీన్ మీద చూస్తారు, కానీ నేను డైరెక్ట్గా 2.5 గంటల సినిమా ఆయన్నే చూసేసాను అనమాట. మాటల్లో చెప్పలేని అనుభూతి అదైతే మాత్రం. ఓకే, ఎలా ఉన్నింది మీకు ఎన్టీఆర్ గారు? అంటే స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా, డైరెక్ట్గా కలిసినప్పుడు అక్కడ డిఫరెంట్ ఏమైనా కనిపించిందా? వితౌట్ మేకప్ నేను చూసిన హీరోస్లో బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్గా ఉన్న యాక్టర్ వన్ అండ్ ఓన్లీ ఎన్టీఆర్. ఆయన జుట్టు, ఆయన కళ్ళు, అంటే ప్రతిదీ సింగిల్ టేక్ ఆర్టిస్ట్. ఎక్కడ కూడా టేక్స్ ఉండవు. మేమేమన్నా కంటెస్టెంట్స్ లేట్ అవ్వచ్చేమో కానీ పంక్చువాలిటీలో నెంబర్ 1 యాక్టర్ అంతే. ఓకే, దేవరా సాంగ్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? మాటల్లో చెప్పలేని అనుభూతి. సింహాన్ని స్క్రీన్ మీద చూస్తే సింహగర్జన మామూలుగా ఉంటుందా? భీభత్సం అంతే. రెడీగా ఉండండి, గర్జనతో మోగిపోతాయి థియేటర్స్ అన్నీ. ఓకే అక్క, ఇప్పుడు మనకి అక్క అక్కడ ఎవరు మీలో కోటేశ్వరంలో మనకి ఇచ్చిన ట్రాఫీ అలాగే ఎంత గెలిచారు ప్రైజ్ మనీ అవన్నీ చూపిస్తారు, ఒకసారి చూద్దాం. నేను 12th గషన్ వరకు వెళ్ళాను. 6,40,000 దగ్గర క్విట్ అయిపోయాను అనమాట. 3,20,000 నాకు వచ్చిన ప్రైజ్ మనీ ఏదో ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే ఈ సిగ్నేచర్ ఉంది చూశారు, అది అందరికీ దొరకదు అంతే. ఇది జ్ఞాపకం. మేము ఆడిషన్స్కి వెళ్తే మాకు ఇచ్చిన ప్లాంక్ ఏదో చెత్తపొట్టులో పడేయడమో జరగని పని. ఈయన మా అందరికీ దేవుడు అంతే. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్. జై ఎన్టీఆర్.